హాయ్ హలో ఏంటి అని చూస్తున్నారా? ఇది తాలింపు గోంగూర. మీ అందరికి ఐడియా ఉంటుంది, కానీ కొత్తిమీరతో ఐడియా ఉందో లేదో నాకు తెలీదు. ఈ రెసిపీ కనుక ఐడియా ఉంటే మీరు కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో మీరు ఎలా చేస్తారనేది. ఎలా చేయాలో చూద్దాం, వచ్చేయండి. ఫస్ట్ కొత్తిమీర బాగా కడుక్కొని మనం వాటర్లో వాష్ చేసుకొని వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పోపు వేసుకొని ఉల్లిపాయలు అన్నీ వేసుకొని బాగా ఫ్రై అయ్యాక కొంచెం రెడ్డిష్గా ఫ్రై అయ్యేదాకా వేయించుకోండి. తర్వాత మనం చింతపండుని ఉడకపెట్టుకొని దాన్ని పేస్ట్ తీసుకోవాలండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఆకుని బాండిలో వేసి ఫ్రై చేసుకోవాలి బాగా. ఇప్పుడు పక్కనే పెట్టుకున్న చింతపండు రసంని యాడ్ చేసుకొని బాగా ఆకు మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇది మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. తర్వాత సాల్ట్, పసుపు, కారము అన్నీ వేసి ఆయిల్ బయటకు వచ్చే వరకు తాలింపు గోంగూర ఎలా వేయించుతారో అలా వేయించండి. గోంగూర ఎంత టేస్ట్గా ఉంటుందో కొత్తిమీరతో చేస్తే కూడా అంతకన్నా టేస్ట్గా బాగుంటుంది. కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది ఒక 10 days వరకు ఉంటుందండి నిల్వ. ఫ్రిడ్జ్లో పెడితే 1 month వరకు ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చేస్తారు కదా.